ప్రజలకి కావలసిన సమాచారాన్ని దాచేసి ప్రజలకి అవసరం లేని సమాచారాన్ని అందించడమే మన మీడియా, మన పాఠ్య పుస్తకాల అలవాటుగా మారిపోయింది. రోష్నీ చట్టం కాశ్మీర్లో అబ్దుల్లా తీసుకొచ్చాడు. ఇప్పుడున్న ఒమర్ అబ్దుల్లా వాళ్ళ నాన్న ఫరూక్ అబ్దుల్లా. ఏంటో తెలుసా అది? అక్కడ ఉన్నటువంటి హిందువులని ఊచకోత కోసి 3 లక్షల మందిని తరిమేశారు. ఆడపిల్లలను అత్యాచారాలు చేశారా, రంపపు పొట్టుకి సంబంధించినటువంటి మిషన్లో నిలువురా చీల్చారు. దారుణాతి దారుణంగా వెంటపడి వేధించి చంపేశారు. కొంతమందిని బలవంతంగా పట్టుకెళ్ళి వాళ్ళ ఇళ్లలో ఇప్పటికీ అట్టి పెట్టుకున్నటువంటి పరిస్థితి. అంత నీచాతి నీచంగా చేసినటువంటి సిచ్యుయేషన్లో ఆస్తులు వదులుకుని పారిపోయించారు. అట్లాంటి వాళ్ళని తిరిగి తీసుకొచ్చి కాశ్మీర్లో ఉంచి మళ్ళీ వాళ్ళ ఇళ్లలో వాళ్ళు బ్రతకడానికి భద్రత కల్పించడం కాకుండా అలా వెళ్ళిపోయినటువంటి వాళ్ళని సంబంధించిన ఆస్తుల్ని ముస్లింలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొనుక్కునేందుకు, వాళ్ళ పేరుతో రిజిస్టర్ అయ్యేందుకు 101 రూపాయలు చెల్లిస్తే చాలన్నమాట. ఇది రోష్నీ చట్టం. ఇది కాశ్మీర్లో జరిగింది. ఇది సాధారణంగా ఎవరు కూడా దీన్ని ప్రొజెక్ట్ చేయరు. 1990వ దశకంలో జరిగినటువంటి ఈ రోష్నీ చట్టానికి సంబంధించి అప్పట్లో ఇళ్ళు, దుకాణాలు, భూములు, పొలాలు హిందువులకు సంబంధించినటువంటి అన్నిటినీ కూడా వదిలేసి వస్తే వాటిని కొనేందుకు ఫరూక్ అబ్దుల్లా పెట్టినటువంటి అంశం 101 రూపాయలు రుసుము చెల్లించి ఏ ముస్లిం అయినా తన పేరు మీద ఒక దరఖాస్తు చెల్లిస్తే చేసుకుంటే చాలు అక్కడ ఉన్నటువంటి ఆ హిందూ యొక్క ఆస్తి, వదిలిపోయిన ఆస్తి వాళ్ళ సొంతం చేసుకొచ్చాడు అనమాట.